శ్రీ గురుభ్యో నమః. శక్తిపాత దేశికేభ్యో నమః. అందరికీ శుభోదయం అండి. నిన్న మనం చెప్పుకున్నటువంటి ఆడియోలో బ్రహ్మగ్రంథి, విష్ణు గ్రంథి, రుద్రగ్రంథి అనేవి జీవుల్ని ఎట్లా బంధించేట్టు పెడతాయి అని చెప్పేసి దాని గురించి కొంత చెప్పుకున్నామండి. అంటే బంధ విముక్తి కావటం అంటే కుండలిని శక్తి ఏం చేస్తుందంటే, కుండలిని యాక్టివేషన్ వల్ల ఏం జరుగుతుందంటే మనకున్నటువంటి ప్రాపంచికమైనటువంటి బంధాలు ఏవైతే ఉన్నాయో, ప్రపంచం పట్ల మనం మనసులో శారీరకంగా ఏర్పరచుకున్నటువంటి బంధాలు ఏవైతే ఉన్నాయో, నేను నాది అనేటువంటి భావాలు ఏవైతే ఉన్నాయో వాటి నుంచి విముక్తిస్తుందండి. మనం పరిపూర్ణంగా మనసు విముక్తమైపోయి బంధాల నుంచి ముక్తమైపోయి బంధవిముక్తిని పొంది మనోనాశనం జరుగుతుంది. అంటే మనకున్నటువంటి చిత్తంలో ఉన్న సంస్కారాల కారణంగా మన యథార్థ స్థితికి దూరవుతున్నాం. మన జ్ఞానం అనే దానికి దూరవుతాం అన్నమాట. జ్ఞానస్థితికి పరిపూర్ణమైన జ్ఞానం లభించట్ల ఎవరికి కూడా. ఆ సంస్కారాలు ఏంటంటే మనం చూసే అవి ప్రతిదీ కూడా మనం బాహ్యంగా జరిగేటువంటి ప్రపంచంలో జరిగే ప్రతి పరిస్థితిని, ప్రతి సంఘటన కూడా మనం చిత్తంలో ఉన్న సంస్కారాలని ఆధారంగా చేసుకుని ప్రతి ఒక్క జడ్జిమెంట్ అనేది చేస్తుంటాం అన్నమాట. కాబట్టి ఎప్పుడైతే చిత్తశుద్ధి జరిగిందో అప్పుడు మనకి ఇంకా పరిపూర్ణ జ్ఞానం అనేది వస్తుంది అన్నమాట. అంటే కుండలిని శక్తి ఏం చేస్తుందంటే మనకున్నటువంటి ఈ బంధాలు ఏవైతే ఉన్నాయో, మన ప్రపంచం పట్ల మనకున్నటువంటి ప్రాపంచిక బంధాలు ఏవైతే ఉన్నాయో ఆ బంధాల నుంచి అది పరిపూర్ణంగా ముక్త స్థితిని పరిపూర్ణంగా బంధ విముక్తిని చేస్తుందన్నమాట. బంధ విముక్తి ఏర్పడుతుందన్నమాట. అది మనం కావాలనుకుంటే మనం దాని నుంచి బయటపడలేమంటే బంధం ఏ మాయాశక్తి మన మీద, జీవుడి మీద పనిచేసి ప్రపంచానికిలో పనిచేస్తుంటుందో, ప్రపంచం సత్యమైనటువంటి బ్రహ్మను కలిగిస్తుందో అదే మాయాశక్తి మళ్ళీ అది యాక్టివేట్ అంటే అదే మాయాశక్తి ఏం చేయాలంటే బంధ విముక్తిని కూడా చేయాలన్నమాట. కాబట్టి ఇదండి. దీనికి మన ప్రపంచంలో చూస్తుంటే మనం చాలామంది కూడా ఈ ప్రపంచంలో జరిగే సంఘటనలను యథార్థం అని చెప్పేసి మనం చూసేటువంటి కళ్ళతో చూసేటువంటి, ఇంద్రియాలతో చూసేటువంటి సంఘటనలు ఏవైతే జ్ఞానేంద్రియాల ద్వారా మనం ఏదైతే పొందుతామో అది నిజం అని చెప్పేసి ప్రతి ఒక్కరు భావిస్తున్నారు. కళ్ళతో కనపడేది నిజం అనుకుంటాం అన్నమాట. కానీ ఆ జడ్జిమెంట్ కళ్ళతో కనపడేది, బయట చూసేటువంటి జడ్జిమెంట్ దేని ఆధారంతో చేస్తామంటే చిత్తంలో ఉన్న సంస్కారాలకు ఆధారంగా చేస్తాం అన్నమాట. మన జన్మలు చూపెట్టి మనకు కొన్ని అభిప్రాయాలు ఏర్పరచుకుంటామండి మనసులో. అభిప్రాయాలు, తర్వాత ఆశలు, అనుభవాలు, అలవాట్లు ఇవన్నీ కూడా చిత్తంలో సంస్కారాల రూపంలో అవి సూక్ష్మమైన స్థితిలో ఉంటాయండి అవన్నీ అన్నమాట. కాబట్టి అవి దాని అనుగుణంగానే మనం జడ్జిమెంట్ అనేది బయట జరిగే సంఘటనలు జడ్జి చేస్తుంటాం అన్నమాట. కాబట్టి దీనికి మరి పరిపూర్ణమైన జ్ఞానం లభించినప్పుడు మాత్రమే దాని నుంచి మనకి యథార్థం అనేది బోధపడుతుంది అన్నమాట. దీనికి చిన్న మనకి అష్టావక్రుల కథ గురించి మనకు చెప్పుకోవాల్సి ఉంటుందండి. ఎందుకంటే అందులో
పరిపూర్ణ జ్ఞానం గురించి ఆయన ఇచ్చిన విశ్లేషణ గురించి కూడా మనం ఇక్కడ ఈ సందర్భంలో మనం అష్టావక్ర గీతం అని చెప్పి అంటారు అనమాట. దాని గురించి మనం కొంచెం ఈరోజు చెప్పుకుందామండి. పూర్వకాలంలో ఒక వేదాలు పరిపూర్ణంగా అభ్యసించే సాంప్రదాయాలు అంతా చాలామందికి కూడా వేదాలని పరిపూర్ణంగా అర్థం చేసుకునే వాటి అధ్యయనంలో జీవితం గడిపేటటువంటి కొంతమంది అంటే ఋషి సాంప్రదాయం బాగా ఉండేది అనమాట. బాగా వాళ్ళు వేదాలను అధ్యయనం చేసేవాళ్ళు, తర్వాత వచ్చిన శిష్యులకు కూడా నేర్పుతూ ఉండేవాడు అనమాట. అటువంటి సాంప్రదాయానికి చెందినటువంటి మహర్షికి పుట్టినటువంటి వ్యక్తి అష్టావక్రుల వారు అనమాట. అష్టావక్ర మహర్షి అనమాట. ఈయన ఎంత జ్ఞాని అంటే పుట్టుకతోట బ్రహ్మజ్ఞాని అండి ఆయన అష్టావక్ర మహర్షి. ఆయన తండ్రి గారు ఇట్లా వేదాధ్యయనం చేస్తూ అందులో ఒకటి ఉచ్చారణ సరిగ్గా సక్రమంగా లేకపోయినప్పుడు ఈయన అష్టావక్రుల వారు తల్లి గర్భంలో ఉంటారు అన్నమాట. అప్పుడు ఇంకా బయటికి జన్మించలేదు అన్నమాట. తల్లి గర్భంలో ఉంటాడు. అందుకంటే తల్లి గర్భంలో ఉన్నప్పుడు అందరూ చెప్పేది ఏంటంటే తల్లి గర్భంలో ఉన్నప్పుడు అందరికి కొన్ని తెలుస్తాయండి. అంటే పరిపూర్ణమైనటువంటి యోగ స్థితిలో ఉంటారు ప్రతి ఒక్కళ్ళు కూడా. అంటే జన్మలో ఎన్ని జన్మలు ఎత్తింది, తర్వాత పరిపూర్ణ జ్ఞానం ఉంటుంది అందరికీ, చాలామందికి కూడా. అది జన్మల తాలూకు అనుభవ జ్ఞానం కూడా ఆ స్థితిలో అందరికీ ఉంటుంది. మళ్ళీ బయటకు వచ్చిన తర్వాత అది లుప్తం అయిపోతుంది. బయటకు జన్మించిన తర్వాత బాహ్యంగా ఉన్న ప్రపంచంలో ఉన్నటువంటి ప్రాణశక్తి సంపర్కం ఏర్పడిన తర్వాత ఆ జ్ఞానం కాస్త నశించిపోతుంది అనమాట. పూర్వజన్మలో ఏం జరిగిందో తెలియదు, జన్మల్లో ఏం జరిగింది, జన్మాంతరాల్లో. అట్లాగే ఎవరికి తెలుస్తుంది అది? సాధారణ ఉన్నత స్థితిలో ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళు జీవించినా కూడా, వాళ్ళు బయటకు వచ్చినా కూడా, జన్మించిన తర్వాత కూడా వాళ్ళకి అన్ని జ్ఞానం ఉంటుంది. పరిపూర్ణమైన జ్ఞానం అనేది జన్మతః వస్తుంది అన్నమాట వాళ్ళకి. అలాగే అష్టావక్రుల వారు కూడా కడుపులో ఉండగా ఇట్లా వేదాధ్యయనంలో నా పొరపాటు గమనించి తండ్రిని హెచ్చరిస్తాడు. తండ్రి మీరు తప్పు చెబుతున్నారని చెప్పేసి, తప్పు అక్కడ పొరపాటు జరిగింది అంటే ఉచ్చారణ సరిగ్గా లేదని చెప్పేసి అందరికీ కడుపులో నుంచి ఆయన మాట్లాడినప్పుడు ఆయన కోపం వస్తుంది తండ్రికి. నువ్వు కోపం వచ్చేసి నువ్వు జన్మించకుండా నువ్వు తప్పు పడతావు, నువ్వు జన్మించలేదు, కడుపులో ఉండే నేను చెప్పింది తప్పని చెప్పేసి ఆక్షేపిస్తున్నావు, నువ్వు తండ్రిని ఆక్షేపిస్తున్నావు, కాబట్టి నీకు అష్టవంకరాలతోటి పుడతావు, నువ్వు అష్టవంకరాలతోటి నువ్వు జన్మిస్తావు అని చెప్పి శాపం ఇస్తాడండి. అప్పుడు అష్టావక్రులు వారు ఏమంటారంటే, తండ్రి మీరు ఇచ్చిన శాపాన్ని నేను స్వీకరిస్తాను, ఎందుకంటే ఈ శాపం శరీరానికే కానీ ఆత్మకి లేదు కదా, ఆత్మకి ఉండదు కదా, ఆత్మను ఎవరేం చేయలేరు కదా, నేను ఆత్మస్వరూపుణ్ణి. శరీరంగా వంకర పోయేది, వంకరలు అష్టవంకరలు ఉండేది, నేను పరిపూర్ణటువంటి నాలో ఉంది పరిపూర్ణ ఆత్మస్థితికి మనకు అదేం చేయలేదు కదా అని చెప్పేసి అందట్టాడండి. ఆయన తర్వాత జన్మించిన తర్వాత అష్టావక్ర మహర్షి పరమ జ్ఞాని అవుతాడనమాట ఆయన. ఇది అష్టావక్రుడి కథ అనమాట. సరే, మనకు ఆ కాలంలో జనక మహారాజు ఉండేవాళ్ళు అండి. జనక మహారాజు అనమాట. ఆయన జనక మహారాజు కూడా చాలా చక్కగా జిజ్ఞాస ఎక్కువ ఆయనకి. అంటే శాస్త్రాలు అధ్యయనం చేయడం, తర్వాత శాస్త్రాల్లో ఏం చెప్పారు అని తెలుసుకుంటుండేవాడు. ఆయన యొక్క ఆస్థానంలో
అనేక మంది పండితులు ఉండేవాళ్ళు అనమాట. వాళ్ళందరూ రోజు రకరకాల శాస్త్రాలు చదివి వేదాంగాలు అందరూ విషయాలన్నీ చెబుతూ ఉండేవారు అనమాట. జిజ్ఞాసతోటి అన్నీ వినేవాడు అనమాట అన్నీ. అందులో ఒక చోట శాస్త్రాల్లో ఏం చెప్పారంటే, జ్ఞానం అనేది ఇమీడియట్గా చాలా చాలా తొందరగా జ్ఞానస్థితి అనేది లభిస్తుంది. నిజంగా కనుక గురువు సమక్షంలో, సద్గురువు యొక్క సమక్షంలో జ్ఞానం అనేది ఎంత తేలిగ్గా లభిస్తుందంటే, గుర్రము ఎక్కేటప్పుడు రికాబు అని ఉంటుందండి. రికాబులో కాలు పెట్టి మళ్ళీ రెండో కాలు పెట్టే లోపల నీకు జ్ఞానం కలుగుతుంది, అంత 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 ఈజీగా కలుగుతుంది అని చెప్పేసి, పరిపూర్ణ జ్ఞానం కలుగుతుంది, కలిగించవచ్చు అని చెప్పేసి అని శాస్త్రాలు చెప్తుంది అనమాట. శాస్త్రాల్లో ఒక పండితుడు చెప్తాడు అనమాట. ఆయన అది పట్టుకుంటాడు ఆయన. మరి జ్ఞానం కోసం కదా మనం ఎన్ని రకాలుగా మన ప్రయత్నాలు చేస్తున్నాము. మరి శాస్త్రాలు చెప్పారు కదా, వేదాలు వాటిలో కూడా వేదాంగాల్లో చెప్పారు ఈ విషయం. మరి ఇది అబద్ధం కాదు. కాబట్టి నాకు మీరందరూ ఆ పరిపూర్ణ జ్ఞానం అనేది, మీరు ఎంతమంది పండితులు ఉన్నారు కదా, అందరూ పరిపూర్ణ జ్ఞానం అనేది కలిగించాడు నాకు. ఆ కొద్ది టైంలో రావాలి, నాకు ఒక క్షణంలో నాకు జ్ఞానం, పరిపూర్ణ జ్ఞానం లభించాలని చెప్పి అడుగుతాడు అనమాట. అడిగితే మరి అది శాస్త్రాల్లో చెప్పిన విషయాలన్నింటినీ మనం దాన్ని ఇంప్లిమెంట్ చేయాలంటే వాడు సాధన ఉండాలి. అవతల వ్యక్తులకు కూడా పరిపూర్ణ అనుభవ జ్ఞానం ఉండాలి. తర్వాత పరిపూర్ణ సాధనలో ఉన్నత స్థితికి వెళ్ళిన వాళ్ళకే అది సాధ్యపడుతుంది అన్నమాట. అక్కడ ఉన్నటువంటి పండితులు వాళ్ళందరికీ కూడా రాజుగారు అడిగినటువంటి ప్రశ్నకి వాళ్ళు మరి పరిపూర్ణ జ్ఞానం లభించడం అంటే మరి అంత ఈజీ కాదని వాళ్ళకి తెలుసు అన్నమాట. దాని కొంత అంత సమర్థులు అక్కడ లేరు, ఇవ్వగలిగే సమర్థులు. కాబట్టి ఆయన మేము చేయలేమండి ఆ పని అని చెబుతారు వాళ్ళు. చెప్పినప్పుడు ఈయన ఏం చేస్తారంటే, మరి చేయలేనప్పుడు ఎందుకు శాస్త్ర విషయాల్ని నిరూపించలేనప్పుడు మరి మీకున్న జ్ఞానం ఉండి ఇంత మరి మీరు ఉత్తమ ఉపదేశాలు ఉండటం వల్ల ఉపయోగం ఉంది. కాబట్టి మిమ్మల్ని అందరినీ ఇప్పుడు దాకా నాకు మరి జ్ఞాన ఉపదేశాలు చేస్తున్నారు, మరి అందులో ఉన్న ఆ వాక్యాన్ని మీరు రుజువు చేయలేకపోతున్నారు. కాబట్టి మిమ్మల్ని అందరినీ ఖైదు చేస్తున్నాను. ఇప్పటివరకు మీరు నాకు ఏదో పుస్తక జ్ఞానం చెబుతున్నారు తప్పితే పరిపూర్ణ జ్ఞానం ఎవరు చెప్పలేదు మాకు. కాబట్టి మీరు అది విషయాలు కొన్ని పరిపూర్ణ జ్ఞానం నాకు అందించలేకపోయారు. కాబట్టి మీకు శిక్షగా మీకు ఖైదు చేస్తాను మిమ్మల్ని అందరినీ కారాగారంలో వేస్తారనమాట. ఈ కథలో కథలో విషయం అది అనమాట. తర్వాత ఆయన ఏంటంటే ఒక ప్రకటన చేస్తాడు. నాకు ఎవరైతే ఈ శాస్త్రాల్లో ఉన్నటువంటి విషయాన్ని ప్రకారం నాకు ఒక క్షణంలో పరిపూర్ణ జ్ఞానం కనుక లభించేట్టు చేయగలిగితే వాళ్ళకి కోరింది ఇస్తామని చెప్పేసి అనమాట. అది ఈ విధంగానే ఇంకా ఇప్పుడు వాళ్ళ దేశంలో ఉన్నటువంటి పండితులందరూ కూడా, చాలామంది పండితులు ఉంటారు కదా, వేదాలు చదువుకున్న వాళ్ళు ఉంటారు కదా, అది ఏదో వేదాల యొక్క సారాన్ని సింపుల్గా చెప్దాము, పుస్తకాల యొక్క సారాన్ని అని చెప్పేసి అది చాలామంది వచ్చి ప్రయత్నం చేస్తారు. చేసినా కూడా ఈయన అడిగింది ఏంటి, ఒక్క క్షణంలో గుర్రం రికాబులో కాలు పెట్టి మళ్ళీ ఎక్కే టైంలో, అంత టైంలోనే మీకు జ్ఞానం, పరిపూర్ణ జ్ఞానం కలిగించాలి అని చెప్పారు. అది ఎవరికి సాధ్యపడుతుంది అన్నమాట. అది అంతా ఆ రకంగా చేయటానికి ఎవరి వల్ల కాల. అందుకని వచ్చిన వాళ్ళందరూ ఆయన ఖైదు చేస్తుండేవాడు అనమాట. ఆ టైంలో అష్టావక్ర మహర్షి కూడా దేశాటన చేస్తూ ఆ రాజ్యానికి వస్తారన్నమాట. వచ్చినప్పుడు ఒక చెట్టు కింద విశ్రమిస్తున్నప్పుడు అక్కడ ఉన్నటువంటి ప్రజలు చెప్తారనమాట. అక్కడ ఉన్నటువంటి గ్రామస్తులు చెబుతారు, స్వామి మీరు వెంటనే వెళ్ళిపోండి, ఇక్కడ రాజుగారు అందరినీ పండితులందరినీ వాళ్ళందరినీ ఖైదు చేస్తున్నాడు,
అసాధ్యమైన కోరిక ఒకటి కోరాడు. ఈ రకంగా ఏది జ్ఞానాన్ని ఒక క్షణంలో జ్ఞానాన్ని కలిగించాలి అని చెప్పేసి కోరిక కోరుతూ అది తీర్చడానికి వాడిని వెంబడక ఇచ్చేస్తున్నాడు ఆయన. మీరు మా మాట ఉంది, మీరు వెళ్ళిపోండి ఇక్కడి నుంచి అని అంటాడు. అంటే ఏదంటాడు, అదంత పని అయ్యా, వెంబడే నన్ను అక్కడ తీసుకెళ్ళండి, మీ మహారాజు దగ్గర తీసుకెళ్ళండి, ఆయన కోరిక నేను తీరుస్తాను అంటాడు అనమాట. అంటే జనాలు ఆశ్చర్యపోతారు. ఆశ్చర్యపోయి ఇంత సమర్థత ఉన్న మహానుభావుడిగా వాళ్ళకి కనిపించి వెంటనే ఆయన తీసుకొని ఎక్కడికి వెళ్తారంటే రాజుగారి దగ్గరికి వెళ్తారన్నమాట. రాజుగారికి కావాల్సినటువంటి వ్యక్తి దొరికాడు అనమాట. ఆయన దగ్గరికి వెళ్తారు. వెళ్తేప్పుడు మహారాజు ఎప్పుడు సభలో ఉంటాడు, సభ చేసి ఉంటాడు అనమాట. ఆ సభలో వేదాంగాలు చదివినటువంటి వ్యక్తులు ఉంటారు అక్కడ. ద్వివేది, త్రివేది అంటే అప్పుడు ఉత్తరాదిలో కూడా ఉంటారు. రెండు వేదాలు చదివితే ద్వివేది అంటారు అనమాట. మూడు వేదాలు చదివితే త్రివేది అంటారు అనమాట. అట్లాగే వేదాలు చదివినటువంటి పండితులు చాలామంది ఉన్నారు అక్కడ. వేదాధ్యయనం చేసిన పండితులు చాలామంది ఉంటారు. కానీ అందులో వాళ్ళెవరు ముందుకు రారు. ఒక క్షణంలో జ్ఞానాన్ని ఇవ్వగలిగే సామర్థ్యం మాకు లేదని చెప్పి తప్పుకుంటారు వాళ్ళు. కొంతమంది ఎవరిని ఖైదు చేశాడంటే మాకుంది సామర్థ్యం అని చెప్పేసి మేము సామర్థ్యాన్ని చూపిస్తాం అనేటువంటి ఆస్థానంలో అంతమంది ఉన్నటువంటి వ్యక్తుల్ని, అంటే మొదటి నుంచి కూడా అందరికంటే టాప్ మోస్ట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఖాతా అనమాట. అటువంటి వాళ్ళు బంధించి పెడతాడు ఆయన. తర్వాత ఈయన వెళ్తాడు సభకి వెళ్ళంగానే, అష్టావకర మహర్షి వెళ్ళంగానే ఆయన చూడంగానే అష్టవంకరలతో కూడిన శరీరాన్ని చూడంగానే ఆ సభలో ఉన్నటువంటి అందరూ కూడా వేదాంగాలు చదివినటువంటి వ్యక్తులందరూ కూడా పగలబడి నవ్వుతారు అనమాట. ఆయన నడక చూసి, ఆయన యొక్క దీన్ని చూసి అనమాట. నవ్వుతే ఈయనేం చేస్తాడు, అష్టావక్ర మహర్షి ఈయన కూడా వాళ్ళందరూ చూసి ఇంకా ఎక్కువగా నవ్వుతాడు, పెద్దగా నవ్వుతాడు. నవ్వేటప్పటికి ఇదేంటి, ఆయన ఆకారాన్ని చూసి, ఆయన యొక్క హావభావాలు చూసి వీళ్ళందరూ నవ్వుతున్నారు, ఈయన ఎందుకు నవ్వుతున్నాడు అని చెప్పి జనక మహారాజుకి ఆయన తేజస్సు చూసి, ముఖవర్చస్సు చూసి ఆయన అర్థం చేసుకున్నాడు ఆయన గొప్ప వ్యక్తి అని చెప్పేసి అనమాట. ఆయన్ని ఎదురెళ్ళి ఆహ్వానించి ఉచితాసనాల్లో కూర్చోబెట్టిన తర్వాత ఆయన ఒక ప్రశ్న వేస్తాడు. స్వామి, వీళ్ళందరూ మిమ్మల్ని చూసి ఎగతాళిగా అర్థమైంది, అది ఎందుకు నవ్వారు అన్నది అర్థమైంది, కానీ మీరు కూడా అంతకంటే అది వాళ్ళని చూసి నవ్వారు, మీరు దానికి కారణం ఏంటి అని చెప్పి అడుగుతాడు అనమాట. వినయంగా అడుగుతాడు అనమాట. అడిగితే ఆయన చెప్తాడన్నమాట. ఏం చెప్తాడు, వీళ్ళు చూసే విధానాలు, వ్యక్తులు చూసే విధానాలు 3 రకాలుగా ఉంటాయండి. ఒకటి దృష్టి చూసే విధానం. దృష్టి అంటే చూసే విధానం అనమాట. చూసే విధానం 3 రకాలుగా ఉంటుంది. ప్రతి వ్యక్తిలో 3 రకాలుగా ఉంటుంది అనమాట. వ్యక్తులను ఏ రకంగా విడగొట్టచ్చు. కొంతమంది చర్మ దృష్టి, అంటే కళ్ళ ద్వారా మాత్రమే చూసింది నిజమని చెప్పేసి దాన్ని నిజమని చెప్పేసి భావిస్తారు. కొంతమంది గుణదృష్టి, లోపలికి కూడా గుణాలు అబ్జర్వ్ చేసి కూడా నిర్ణయిస్తారు, మంచి చెడు నిర్ణయిస్తారు అనమాట, ఎక్కువ తక్కువ నిర్ణయిస్తారు అనమాట. కొంతమంది చర్మదృష్టి అంటే కళ్ళతో చూసిన దానిలో ప్రకారం వాడు బలవంతుడా, బలహీనుడా, లేకపోతే ఇంకా ఉన్న తెలివి తక్కువ అని చెప్పేసి అనలైజేషన్ అనేది చేస్తారనమాట. కొంతమంది గుణాలను చూసి నిర్ణయిస్తారు, మనిషి యొక్క ఎక్కువ తక్కువలు అనమాట. కొంతమంది బ్రహ్మదృష్టి ఉంటుందండి. వాళ్ళు బాగా మంచి స్థితిలో ఉన్న వాళ్ళు, సాధనలో ఉండే వాళ్ళకి బ్రహ్మదృష్టి ఉంటుంది అనమాట. కాబట్టి మీ ఇక్కడున్న మీ యొక్క సభలో ఉన్న వాళ్ళందరూ వేదాలు అధ్యయనం చేసి చాలా తెలివిగల వాళ్ళు అందరూ అనుకున్నాను నేను. కానీ అందరికీ కూడా చర్మదృష్టి తప్పితే బ్రహ్మదృష్టి ఎవరికి లేదు. అందుకని నాకు నవ్వు వచ్చిందండి. వాళ్ళు చూసేదంతా వేదాలు చదివి ప్రయోజనం ఏంటండి? వేదాలు ఉన్నటువంటి ఆ జ్ఞానాన్ని
పొంది వాళ్ళకి బ్రహ్మదృష్టి ఏర్పడాలి. కానీ అంటే బ్రహ్మదృష్టి అంటే ఏంటంటే లోపల ఉన్న ఆత్మను దర్శించడం అనమాట. మా ప్రతి వ్యక్తిలో ఉన్నటువంటి పరమాత్మ స్వరూపాన్ని దర్శించగలిగేటువంటి ఆ స్థాయి అనేది రావాలి. వేదాధ్యయనం ప్రయోజనం ఏంటంటే జ్ఞానం, పరిపూర్ణ జ్ఞానం అనేది లభించాలన్నమాట. జ్ఞానదృష్టి అనేది ఏర్పడాలన్నమాట. సామాన్యులైతే చర్మదృష్టి, కళ్ళతో చూసింది నిజమని చెప్పి అనుకుంటారు అనమాట. గుణదృష్టి ఎవరండి? ఇంకొంచెం పై స్థాయి వాళ్ళు. మనం అంతకుముందు చెప్పుదాం, దుర్యోధనుడు, తర్వాత దుర్యోధనుడు ధర్మరాజు ఒక ప్రశ్న వేస్తారు, ధర్మరాజుని ఒక ప్రశ్న వేస్తారనమాట. ఎవరు ప్రపంచంలో మంచివాళ్ళు అని చెప్పేది అడిగితే నాకు అందరూ మంచివాళ్ళే, అందుకని కనిపిస్తున్నారని చెప్పి అంటాడు ధర్మరాజు. అంటే ఆయన చూసే గుణాలను చూసాడు, ప్రతి ఒక్కళ్ళు ఏదో ఒక మంచి గుణం ఉంది కాబట్టి అందరూ మంచివాళ్ళే అని చెప్పి అంటాడు అనమాట. కానీ దుర్యోధనుడు అదే ప్రశ్న అడిగినప్పుడు నాకు అందరూ చెడ్డవాళ్ళు కదా కనపడుతున్నారని చెప్పాడు అనమాట. ఎందుకని దుర్యోధనుడు ఏం చూస్తున్నాడు? అందరిలో చెడునే చూసేవాడు అనమాట. అందరిలో ఏదో ఒక చెడు గుణం అతను కనపడేది అనమాట. కాబట్టి ఇది గుణదృష్టి అంటే అది. బ్రహ్మదృష్టి అంటే ప్రతి ఒక్కళ్ళు కూడా పరమాత్మ అంతర్లీనంగా హృదయంలో భగవంతుడే ఉన్నాడు. భగవంతుడు ఉండటం కారణంగా, భగవంతుడు జీవుల్లో ఉండటం కారణంగానే ఇవన్నీ అన్ని రకరకాల పనులు చేయగలుగుతున్నాయి. అంతర్లీనంగా అంతరాత్మగా ఉంది ఎవరంటే భగవంతుడు అని చెప్పేసి అన్నట్టు బ్రహ్మదృష్టి ఉంటుందండి. ఎట్లా ఏర్పడుతుంది బ్రహ్మదృష్టి? ఎట్లా ఏర్పడుతుందంటే వేదాంగాలు ఉన్నటువంటి సారాన్ని, వేదాల సారాన్ని, అహం బ్రహ్మాస్మి అని చెప్పేసి అని, తర్వాత వేదవాక్యాలు ఉన్నాయి కదండి, వేదవాక్య తత్వమసి, అహం బ్రహ్మాస్మి, ప్రజ్ఞానం బ్రహ్మ, ఇవన్నీ ఉన్నాయి కదండి వేదవాక్యాలు. ఇవన్నీ ఏం చెబుతాయండి? అందరిలో ఉన్నటువంటి భగవంతుడు చైతన్యం ఒకటే అని చెప్పి చెప్తుందన్నమాట. కాబట్టి అది బ్రహ్మదృష్టి అనమాట. వేదాలు చదివినా కూడా వీళ్ళకి ఆ దృష్టి ఏర్పడలేదు, అందుకని నాకు నవ్వు వచ్చిందని చెప్పి అంటాడు అనమాట. అప్పుడు జనక మహారాజుకి అర్థమవుతుంది, ఈయన మనకు దానికి సమస్యకి సమాధానం చెప్పగలిగేటువంటి సమర్థత ఈయనకు ఉందని చెప్పేసి జనక మహారాజుకి అర్థమై స్వామి సభాసదులు చేసినటువంటి పొరపాటును క్షమించండి, ఇప్పుడు నాకు జ్ఞానబోధ కలిగించండి. ఆ వేదాల్లో శాస్త్రాలు చెప్పారు కదా, ఒక క్షణంలో గుర్రం యొక్క రికాబులో కాలు పెట్టి రెండో కాలు ఎత్తి గుర్రం మీద కూర్చునే లోపల జ్ఞానం అంటే పరిపూర్ణ జ్ఞానం ఏర్పడుతుందని చెప్పారు కదా, అది జ్ఞానాన్ని ఆ స్థితిని కలుగజేయచ్చు అని చెప్పేసి శాస్త్రాలు చెప్పాయి. కాబట్టి నాకు ఆ స్థితిని కలుగజేస్తారా మీరు అని చెప్పండి. అదంతసేపు చేయగలను అంటాడు. అయితే వెంటనే చేసేయండి అని, గుర్రాన్ని తెప్పిస్తాను, నాకు నాకు జ్ఞానబోధన చేయండి అని చెప్పంటాను. అంటే ఆయన అంటాడు, ఎవరు అష్టావక్రుల వారు, ఇది అందరి ముందర చేసేది కాదు, మన ఇద్దరి మధ్య నువ్వు అడిగింది ఆ స్థితి రావాలంటే ఈ సభలో కుదరదు, అది మనం కొంచెం అక్కడ ఏకాంత ప్రదేశానికి పోవాలని చెప్పి అంటారు అనమాట. సరే, ఆయన ఏకాంత ప్రదేశం అంటే దానిలో కొంచెం దూరంగా జనారణ్యాలకు అవతలకు అడవులకు దగ్గరలో ఒక అడవి ఉంటే అక్కడికి వెళదామని చెప్పి అంటాడు జనక మహారాజు. సరే, వీళ్ళు రాజుగారు కదా పరివారం తీసుకొని వస్తానంటే పరివారం రావడం లేదు, పరివారం కూడా దూరంగా ఉండాల్సిందే, మన ఇద్దరం వెళదాం అక్కడికి, ప్రశాంతమైన ప్లేస్కి వెళ్దాం, పక్కన తపోవనం ఉంటే తపోవనానికి వనాలకి వెళ్దామని చెప్పి వెళ్తారనమాట. వెళ్ళిందే గుర్రాన్ని తీసుకొని వెళ్తారనమాట. జనక మహారాజు గుర్రాన్ని కూడా తీసుకొస్తాడు. వెళ్ళిన తర్వాత, ఇప్పుడు చెప్పండి స్వామి, నాకు ఒక్క క్షణంలో నాకు మీరు జ్ఞానబోధ కలిగించాలి, పరిపూర్ణ జ్ఞానాన్ని కలిగించాలని చెప్పాడు అనమాట. అంటే ఆయన అంటాడు, ఇప్పుడు నేను చెప్పాలంటే జ్ఞానబోధ చేయాలంటే నేను గురుస్థానంలో ఉండాలి, నువ్వు శిష్యుడిగా ఉండాలి. కాబట్టి ఈ జ్ఞానబోధ చేయాలంటే దర్శనం ఇవ్వాలి, అంటే గురు దర్శన. అంటే జ్ఞానబోధ జరిగిన తర్వాత ఇద్దరిలో తేడా ఉండదు, గురు శిష్యులకు తేడా ఉండదు అనమాట. నీళ్ళు ఏదైతే ఉందో అదే శక్తి. జ్ఞానం ఒక దీపం వెలిగింది అనుకోండి, ఒక దీపం తట్టు దీపాన్ని వెలిగించాడు, రెండు సమానంగా వెలుగుతాయి అనమాట, సమానంగా వెలుగు వస్తుంది. అట్లాగే జ్ఞానబోధ కలిగిన తర్వాత గురు శిష్యులకి తేడా ఉండదు. కాబట్టి ఇప్పుడు ఈ దశలో నేను గురువుని కాదు నన్ను భావిస్తున్నావు కాబట్టి నాకు దర్శనం ఇవ్వాలి, ఏమిస్తావు, నీ దగ్గర ఏముంది ఇస్తావు అని చెప్పి అంటాడు. నా సర్వస్వం మీదే, మీరు ఏది కోరితే అది ఇస్తాము
అని చెప్పేసి జనక మహారాజు చెప్తారనమాట. సర్వస్వం నాదే అంటున్నా, నీ మనసు ఏదైతే ఉందో ఆ మనసు నాకు ఇచ్చేసి, నీ మనసును నాకు సమర్పణ చేయమని చెప్పంటాడు అనమాట. అంటే అదంత భాగ్యం అండి. ఈ రోజు నుంచి నా చేసే నా మనసు మీద మీరే చెప్తే చేస్తాను, కాబట్టి మీకు సంపూర్ణ శరణాగతి చెందుతున్నాం అని చెప్పేసి శరణాగతి చేస్తున్నాం అని చెప్పేసి అని అంటాడు అనమాట ఆయన. అంత తర్వాత ఇంకా నాకు జ్ఞానబోధ చేయండి అంటాడు. ఆయన ఎప్పుడైతే అన్నాడో అది గుర్రం ఉంటే గుర్రం రికాబులో కాలు పెడతాడనమాట. పెట్టిన తర్వాత ఆ పెట్టి మళ్ళీ కాలు ఎత్తే లోపల రెండో కాలు తీసి గుర్రం మీద కూర్చున్న లోపల ఆత్మ నిశ్చేష్టుడైపోతాడు అనమాట. అట్లా నిలబడిపోతాడు. అట్లాగే నిలబడిపోతే ఇదేం జరిగింది అంటే అష్టావక్ర వారి యొక్క కృపాదృష్టి అనేది ఆయన మీద పనిచేయటం మొదలుపెడుతుంది. అంటే అది ఒక రకమైన శక్తిపాతం. అది కూడా అంటే మాటతో చేయొచ్చు, చూపులతో చేయొచ్చు, తర్వాత స్పర్శతో చేయొచ్చు శక్తిపాతం అనేది. అదే సిద్ధగురువు ఆయన జ్ఞానసిద్ధుడు కాబట్టి ఆయన జన్మత జ్ఞానసిద్ధుడు అనమాట, అష్టావక్ర మహర్షి అనమాట. తర్వాత ఆయన అక్కడ స్టాండ్ స్టిల్ అయిపోతాడు. అక్కడ నిశ్చలంగా మారిపోతాడు మనిషి జనక మహారాజు. ఈయన తర్వాత ఎందుకు జరిగింది ఆ రకంగా అంటే ఆ జ్ఞానం ఏదైతే ఉందో మనకి దక్షిణామూర్తి స్వరూపం తెలుసు కదా. దక్షిణామూర్తి పరమేశ్వరుడే యోగుడు రూపంలో వచ్చి మరి చెట్టు కింద కూర్చుంటే చుట్టూర్తా ఉన్నటువంటి ఋషులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అంతకుముందు ఎంతో తపస్సులు చేసినా కూడా మనసు నిశ్చలం కాల, మనసుని ఏకాగ్రపరచలేకపోయారు. ఆయన సమక్షంలో వెంటనే మనసు ఏకాగ్రం అయిపోతుంది, నిశ్చలం అయిపోతుంది అన్నమాట. ఇక్కడ కూడా అష్టావక్ర వారు అటువంటి సిద్ధస్థితి ఉన్నాయన్నమాట. ఆయన సమక్షంలో ఈయన ఎప్పుడైతే ఆయన్ని పరిపూర్ణ శరణాగతి చేశాడో, పరిపూర్ణంగా ఆయన్ని గురువుగా భావించాడో, వెంటనే ఈ శక్తి ప్రసారం అనేది ఆయనలోకి పరిపూర్ణ శరణాగతి అంటే హృదయపూర్వకం అన్నమాట. హృదయంతో కనెక్ట్ అవుతుంది. కాబట్టి హృదయం ఇక్కడ ఆత్మస్థితిలో ఉంది. హృదయం అంటే ఆత్మ కేంద్రం అన్నమాట. కాబట్టి ఇక్కడ పరిపూర్ణ ఆత్మజ్ఞుడు ఉన్నాడు. ఆయన సమక్షంలో మామూలు వ్యక్తి వెళ్ళినా కూడా వాళ్ళకు కూడా స్థితిలో వస్తాయండి. సిద్ధగురువు సమక్షంలో శిష్యుడు వెళ్ళినా కూడా ప్రభావం సిద్ధగురువు యొక్క ఆత్మశక్తి యొక్క ప్రభావం శిష్యుడు పనిచేస్తుంది. అందుకని ఈ శక్తిపాతంలో మూల సూత్రం అదే అనమాట. ఈ శక్తిపాత సాంప్రదాయంలో మూల సూత్రం ఏంటంటే ఈ సిద్ధగురువు ఉన్నతమైనటువంటి ఆధ్యాత్మిక స్థితిలో ఉంటాడు కాబట్టి ఆయన సమక్షంలో ఉన్న శిష్యులు కూడా సత్సంగాల ద్వారా కానీ మాటల ద్వారా కానీ స్పర్శ ద్వారా కానీ దేని ద్వారా అయినా సరే వాటిలో మార్పు వస్తుంది అన్నమాట. ఇక్కడ జరిగింది కూడా అదే. ఈయన సిద్ధత్వం ఉన్నటువంటి సిద్ధగురువు కాబట్టి, పరిపూర్ణ జ్ఞాని కాబట్టి ఆయన యొక్క ఉన్నతమైన ప్రజ్ఞాస్థితులు ఏవైతే ఉన్నాయో ఎప్పుడైతే ఈయన యాక్సెప్టెన్స్ పరిపూర్ణ శరణాగతి చేసిన తర్వాత ఇంకా ఫ్లో అనేది ఎనర్జీ ఎట్లా అంటే హయ్యర్ నుంచి లోయర్కి ప్రసారం అవుతుంటుంది అన్నమాట. ఎనర్జీ అనేది హయ్యర్ నుంచి ఎట్లయితే గాలి ఎట్లయితే ఎక్కువ ఒత్తిడి నుంచి తక్కువ ఒత్తిడి గల ప్రదేశాలకు ఎట్లయితే పోతూ ఉంటుందో, చలనం వస్తుందో, అట్లా శక్తి కూడా ఏంటంటే ఉన్నతమైనటువంటి స్థితిలో ఉన్నటువంటి ఉన్నత స్థితుల నుంచి తక్కువగా ఉన్నటువంటి ప్రవాహం ఉంటుంది. ఎప్పటిదాకా ఉంటుందో ప్రవాహం ఎంతవరకు ఉంటుందంటే 2 ఈక్వల్ అయ్యేదాకా ఉంటుంది అన్నమాట. కాబట్టి ఎప్పుడైతే ఇది అనుగ్రహాన్ని జనక మహారాజు మీద చూపించాడో వెంటనే శక్తి ఇది హృదయం కనెక్ట్ అయిందన్నమాట. అంటే ఎనర్జీ ఫ్లో అనేది జరిగి ఎనర్జీ ఎప్పుడైతే శరీరం మొత్తం వ్యాపించిందో, పంచకోశాలు ఎనర్జీ వ్యాపించినప్పుడు ఏమవుతుందంటే మనసు నిశ్చలమవుతుంది. మనసులో ఆలోచనలు ఎందుకు కలుగుతాయండి? మనసులో రకరకాల ఆలోచనలు ఎప్పుడు కలుగుతాయంటే మనసుకు సరైన ప్రాణశక్తి సరిగ్గా అందకపోతుంది. ప్రాణశక్తి లెవెల్లో లోయర్ లెవెల్లో ఉంటుంది మనసు. స్థూల ప్రపంచానికి సంబంధం ఉన్నప్పుడే ఆలోచనలు కలుగుతాయండి. అది మనసు సూక్ష్మంగా మారిందండి. ఆలోచనలు అంటే లోపల చిత్తశుద్ధి జరిగింది, అప్పుడు ఆలోచనలు ఆగిపోతాయి. చిత్తశుద్ధి పరిపూర్ణంగా చిత్తశుద్ధి ఎప్పుడైతే కలిగిందో అది సమాధి స్థితి అనమాట. ఇంకా ఆల్రెడీ ఉన్న జ్ఞానం అనేది బయటకు వస్తుంది అనమాట. ప్రతి ఒక్కళ్ళు పరిపూర్ణ జ్ఞానం ఉంది,
కాబట్టి అడ్డుపడేది ఏంటంటే మనసు అనమాట. మనసు చిత్త సంస్కారాలతోటి అది చిత్తంలో సంస్కారాలకు అనుగుణంగా ప్రవర్తిస్తుంది అనమాట. ఎప్పుడైతే చిత్తంలో సంస్కారాలు క్లీన్ అయిపోయాయో అప్పుడు లోపల ఉన్నటువంటి ఈ కుండలిని యాక్టివేషన్ చెప్పాను కదా, కుండలిని యాక్టివేషన్ ఒక్కొక్కళ్ళు ఒక్కో రకంగా ఉంటుందండి. ఇప్పుడు పాత్రతగా ఉన్నటువంటి శిష్యుడు, పాత్రత ఉన్నటువంటి గురువు లభిస్తే అది ఎంత స్పీడ్గా జరుగుతుందంటే యాక్టివేషను, తుపాకీ మందులో నిప్పు పడితే ఒక్కసారి పేలుడు ఎట్లయితే సంభవిస్తుందో అదేవిధంగా శక్తిపాతం కూడా అంత స్పీడ్గా జరుగుతుంది అన్నమాట. రామకృష్ణ వారు, వివేకానంద స్వామి ఆయన ఊరికి టచ్ చేస్తే ఆయనకి ఆ స్థితి కలిగింది. ఎందుకని వివేకానంద స్వామి సప్తఋషులలో ఒకడని చెప్తారనమాట. ఆ స్థాయి ఉన్నటువంటి వ్యక్తి కాబట్టి, ఈయన సిద్ధ గురువు కాబట్టి అది ఊరికి టచ్ చేస్తేనే ఆయనకి నిరుకల్ప స్థితి అనేది వస్తుంది ఆయనకి. కాబట్టి ఆ సిద్ధత్వం ఉన్నటువంటి గురు శిష్యుల్లో జరుగుతుందన్నమాట. అందరికీ జరగదు అట్లా. మళ్ళీ అట్లాగే ఇప్పుడు కొన్ని ఉంటే నేలబొగ్గు ఉంటుంది. నేలబొగ్గు అది కూడా మండుతుంది. చాలాసేపు దాన్ని శ్రమపడి వెలిగిస్తే అప్పుడు వెలుగుతుంది అన్నమాట. అట్లాగే ఎండుగట్టెలు తొందరగా బొగ్గు కంటే తొందరగా వెలుగుతాయి అవి. అంటే స్థాయి భేదం అనేది ఉంటుందన్నమాట. అట్లాగే పచ్చికట్లు వెలిగించాలంటే సాధ్యపడుతుందా? వెలగవు. కాబట్టి శిష్యుల్లో కూడా పాత్రతను బట్టి ఆ శక్తి ప్రసారం అనేది జరుగుతుందన్నమాట. ఇక్కడ కూడా ఏం జరిగిందండి, అష్టావకులు జనకుల వారి మధ్య ఏం జరిగింది, ఈ శక్తి ప్రసారం అనేది జరిగి ఇమీడియట్గా అదే క్షణాన ఆయన మనసు నిశ్చలం అయిపోతుంది. అదే క్షణం అనమాట. మనసు నిశ్చలం అయిపోతే ఏం జరుగుతుందండి, ఇంకా ఆలోచనలు లేదు. ఇప్పుడు మనసు పనిచేస్తుంటేనే మనం మాట్లాడగలుగుతాం, మూమెంట్స్ ఉంటాయి, కర్మేంద్రియాలు జ్ఞానేంద్రియాలు పనిచేస్తాయి అన్నమాట. మనసు ఎప్పుడైతే నిశ్చలం అయిపోయిందో ఇంకా అదే స్థితిలో ఉండిపోతాడు అనమాట మనిషి. అదే నిర్వికల్ప స్థితి అనొచ్చు అనమాట. ఆ స్థితి అనమాట. అంటే ఇంకా నీకు మూమెంట్స్ ఏమి ఉండవు అనమాట. అక్కడ ఆ స్థితి వస్తుంది. వచ్చే అష్టావక్రుల వారు అమ్మడే అక్కడి నుంచి వెళ్ళిపోతారు అనమాట. ఆయన ఏం మాట్లాడకుండా వెళ్ళిపోతారు అక్కడి నుంచి. ఈయన తోటి వచ్చినటువంటి రాజభట్లు దూరం ఉన్నారు కదా, వాళ్ళు పరివారం వాళ్ళు ఈయన ఎత్తుక్కుంటూ వస్తారు అక్కడికి. వస్తే ఈయన నిశ్చలమైపోయి నిలబడి ఉంటాడు కదా అక్కడే కింద. ఆ గుర్రం దందం అది వచ్చేస్తుంది అనమాట. వచ్చేసేటప్పుడు వీళ్ళు అనుమానం వస్తుంది, ఏది రాజుగారు ఏమయ్యారు, గుర్రం వచ్చేస్తుందని చెప్పేసి చూస్తే అక్కడ అడవులకు చూస్తే రాజుగారు కదలిక లేకుండా నిలబడిపోయి ఉంటాడు అనమాట. అక్కడ ఉంటే కదిలిస్తారు, అందరూ పిలుస్తారు, పలకడం. రాజుగారి ఇంటి ఇట్లా అయిపోయాడు, ఈయన గురువుగారు ఏదో మంత్రం వేశాడు ఈయన మీద, మంత్ర ప్రభావంతో ఇట్లా ఉన్నాడేమో అని చెప్పేసి ఆయన్ని అంతఃపురం తీసుకొచ్చేసి ఆ మంత్రి ఏం చేస్తాడంటే, ఆ మహర్షుల వారిని పిలవండి, పిలుచుకురండి, ఆయన తీసుకురండి, అదే దీనికి ఆయన్ని మళ్ళీ మామూలు స్థితికి తీసుకురాగలడు అని చెప్పేసి ఆయన కోసం పంపిస్తారు సేవకుల్ని. వాళ్ళు వెతికి ఈయన్ని పట్టుకొస్తారు. ఈయన తీసుకొస్తారు, అష్టావక్ర మహర్షులు తీసుకొస్తారు అనమాట. తీసుకురాగానే ఇట్లా రాజుగారు ఇట్లా ఉన్నారంటే, మీరు ఒకసారి రాజుగారిని చూడంటే చూస్తాను పదే అని చెప్పేసి వస్తాడు అనమాట. వచ్చేసి జనక మహారాజు చూడగానే, మహారాజా మీకు లభించిందా, అది మీరు లేవండి అని చెప్పాదంటమ్మా. ఏం చేస్తున్నారు మీరు అని చెప్పి లేవండి అనగానే, మామూలు స్థితికి రండి అని చెప్పేసాం కదా. మామూలుగా వెంబడే ఆయన యొక్క సంకల్పంతో మళ్ళీ వెంబడే ఆ స్థితికి పోతుంది ఆయనకి. ఆయన సంకల్పం ఆయన అయితే ఎప్పుడైతే పిలుస్తాడో అప్పుడప్పుడు ఆయనకి మళ్ళీ తిరిగి ప్రాపంచికమైనటువంటి దీనిలోకి వచ్చేస్తాడనమాట. వచ్చేసి వెంబడే అష్టావక్ర వారిని చూసి సాష్టాంగ ప్రణామం చేసి, గురుదేవా ఆజ్ఞాపించండి, మీకు మీ సేవకు నేను ఉన్నాను, ఈ సమస్తం మీదే, ఈ రాజ్యం మొత్తం మీదే, నాకు అనుభూతిని కలుగజేశారు మీరు, కాబట్టి మీకు సమస్తం ధారపోస్తున్నాను, రాజ్యం మొత్తాన్ని మీరు ఎట్లా చేయమంటే అట్లా చేస్తానని చెప్పంటారు. ఆయన అంటారు, అష్టావకులు అంటారు, సరసంగా పరిచయగలం మేము, మాకెందుకు ఈ రాజ్యం, నా అనుమతిగా నువ్వే చెయ్యి, నా అనుమతితోటి నువ్వే చెయ్యి, నా రాజ్యం నేను నీకు ఇస్తున్నాను అనుకో, నువ్వే పరిపాలన చెయ్యి. పరిపాలన చేసేటప్పుడు ఎలా ఉండాలంటే,
ఈ స్థితి నీకు ఇప్పుడు వచ్చిందో, అనిర్వికల్ప స్థితి ఏదైతే వచ్చిందో అది శాశ్వతం కావడానికి నువ్వు పరిపాలన ఏ రకంగా చేయాలనేది ఆయన చెప్తాడండి. అంటే సాధన ఎలా చేయాలనేది అష్టావక్రుల వారు చెబుతారు. అష్టావక్ర గీతం అని చెప్పేస్తుంటుంది అన్నమాట. ఇప్పటికి కూడా ఉంది. అది ఆయన చెప్పినటువంటి విషయాలు ఏం చెప్పారు అనే దాని గురించి చెప్తూ ఆయన జనకుల వారికి చెప్పింది ఏంటంటే, దైవ గుణాలు ఏవైతే ఉన్నాయో అవి మీరు అలవర్చుకోవాలి. అంటే ప్రేమతో ఉంటాం, సర్వజీవుల పట్ల అంతర్యామిగా ఉంటే భగవంతుని సర్వజీవుల్లో దర్శిస్తూ అందరి పట్ల ప్రేమగా ఉండటం అనేది ఒకటి తెలియాలి. సహనం ఉండాలి, ఓర్పు ఉండాలి, దయ ఉండాలి. తర్వాత ఈ దైవ గుణాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ శమధమాలు అంటే ఇంద్రియ నిగ్రహం, మనో నిగ్రహం అనమాట. అంటే ఇవన్నీ వీటితోటి నువ్వు పరిపాలన చేయాల్సి ఉంటుంది. కాబట్టి దైవ గుణాలను జీవితంలో నువ్వు పాటిస్తూ చేయాల్సి ఉంటుంది. దైవ గుణాలు పాటించడం వల్ల ఏం జరుగుతుందండి, నీకు బంధ విముక్తి పరిపూర్ణంగా జీవన్ముక్త స్థితి అనేది వస్తుంది అన్నమాట. ఎట్లా ఇప్పుడు అసురీ గుణాలు ఉన్నాయనుకోండి. అసురీ గుణాలు అంటే కామం, క్రోధం, లోభం, మోహం, మదం, ఆశ్చర్యం, రాగం, ద్వేషం, అహంకారం ఇవన్నీ ఏం చేస్తారంటే మనిషిని కర్మబంధాలను కలుగు చేస్తుంది అన్నమాట. మంచి కర్మలు చేస్తే, యజ్ఞయాగాలు చేస్తేనో మంచి పుణ్యం కిందకి మారుతున్నది. అనవసరంగా మరి స్వార్థపూరితంగా చేసేటువంటి కర్మలు ఏవైతే ఉన్నాయో, స్వలాభం కోసం చేసే కర్మలు ఏవైతే ఉన్నాయో అవి ఏంటంటే మన పాపాన్ని కలుగజేస్తాయి అన్నమాట. ఇవి బంధాన్ని కలుగజేస్తాయి అన్నమాట. బంధ విముక్తి కావాలంటే ఈ నెగిటివ్స్ అన్నింటిని వదిలిపెట్టేసేయాలి. ఈ పాజిటివ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని అడాప్ట్ చేసుకోవాలన్నమాట. ఇందులో మెయిన్ ఏంటంటే వీటన్నిటికంటే అందరూ తెలుసుకోవాల్సిన విషయం క్షమాగుణం అనేది ప్రతి ఒక్కళ్ళు అలవర్చుకోవాలన్నమాట. ఈ క్షమాగుణం అనేది ఆయనకి అదే చెప్తాడు. జనక మహారాజుకి క్షమాగుణం అనేది పాటించాలి అంటారు. ఎందుకు పాటించాలండి క్షమాగుణం అనేది? క్షమించి వదిలేయటం అంటే, ఇప్పుడు తనకి ఎవరైనా అపకారం చేస్తే ప్రతి ఒక్కరు కూడా దానికి రెవెంజ్ తీసుకుంటారండి, దానికి ప్రతీకారం చేస్తారు. ఎవరైనా అనవసరంగా అన్నా కూడా ఏదో ఒక మాట అంటారు. తర్వాత ఇంకొక సంఘటన ఏదైనా జరిగిందనుకోండి, దాన్ని చూస్తూ ఊరుకోరు, వెంబడి దానికి రిటార్ట్ అవుతారు అనమాట, వెంబడి దానికి ప్రతిస్పందిస్తారనమాట. కాబట్టి ఎప్పుడైతే ప్రతిస్పందించారో అది క్షమ గుణం లేకపోవడం వల్ల అది జరుగుతుంది అనమాట. అది క్షమించడం అనేది అలవాటు చేసుకున్న వ్యక్తుల్లో ఏం జరుగుతుంది, అత్యంత త్వరగా బంధవిముక్తి అనేది కలుగుతుందండి. దానికి ఆయన అష్టావకుల వారు మనకి ఒక చిన్న ఆయన చెప్పినటువంటి ఆ విషయాన్ని గురించి వివరిస్తూ చిన్న కథ ఒకటి ఉందండి. క్షమాగుణం గురించి ఆయన చెప్పారు. క్షమాకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వమని చెప్పినప్పుడు దాని గురించి చెప్తూ, పూర్వకాలంలో మనకి శివాజీ మహారాజు గారి గురించి అందరూ తెలుసు కదా. ఆయన చిన్నప్పటి నుంచి కూడా ఒక మంచి భారత భాగవతాలు చదువుతూ ఒక మంచి వ్యక్తిత్వం కలిగినటువంటి, ఎంతో విలువలు కలిగినటువంటి వ్యక్తిత్వం కలిగినటువంటి శివాజీ మహారాజు గురించి చెప్తారనమాట. ఆయన గురువు ఎవరండి? సమర్థ రామదాస్ అనమాట. ఆయన గురువు సమర్థ రామదాస్ అనమాట. ఆయన యొక్క దిశానిర్దేశం వల్లే శివాజీ మహారాజు సామ్రాజ్యాన్ని స్థాపించి హైందవ మతానికి ఆ రోజు జరుగుతున్నటువంటి కష్టాల నుంచి బయటపడేటానికి ప్రయత్నం చేశాడు అనమాట. దాని నుంచి హైందవ మత ఉత్తరణ కోసం శివాజీ మహారాజు ఆ కాలంలో ప్రయత్నించాడు అనమాట. దానికి వారి గురువు ఎవరంటే, శివాజీ మహారాజు గురువు ఎవరంటే సమర్థ రామదాస్ అనమాట. ఈయనకి దీక్ష ఇచ్చాడు అనమాట. ఇచ్చి ఏం చేశాడు, పరిపాలన ధర్మంగా పరిపాలన చేయమని చెప్పాడు అనమాట. ఒకసారి ఆయన సమర్థ రామదాస్ గురువులు ఏం చేస్తారంటే, ఒకసారి శివాజీ మహారాజుని చూడటానికి అది ఎక్కడ ఆశ్రమంలో ఉండేవాడు, ఆయన ఆశ్రమం నుంచి బయలుదేరతాడు. ఈయన అప్పట్లో శివాజీ మహారాజు ఈయన పరిపాలన చేస్తూ ఆయన రాజధానిలో ఉండేవాడు అనమాట. ఆయన చూడటానికి ఈయన బయలుదేరారు. అంటే ముందరగా చెప్పకుండా ఆయన బయలుదేరుతాడు అనమాట. శివాజీ మహారాజు పేరు బాగా మంచి పరిపాలన చేయడం, ధర్మబద్ధంగా పరిపాలన చేయటం విని సంతోషించి ఆయనకి ఒకసారి కనపడి ఆశీర్వదిద్దామని ఆయన బయలుదేరుతాడు అనమాట. బయలుదేరి వస్తుంటే అప్పట్లో
శివాజీ మహారాజ్ చెప్పలేదు కాబట్టి వాళ్ళు నా కాళ్ళ వెనక బయలుదేరి వస్తుంటారు అన్నమాట. ఆయన శిష్యులు పరివారంతో పాటు వస్తుంటారు అనమాట. సమర్థ రామదాసు గురువు గారి యొక్క శిష్యుల పరివారంతో ఆయన వస్తుంటారు అనమాట. వస్తుంటే వీళ్ళందరూ ఏం చేస్తారంటే ఆ టైంలో వచ్చేటప్పుడు అక్కడక్కడ మజిలీలు చేసుకుంటూ తెచ్చుకున్న ఆహార పదార్థాలు తింటూ అట్లా నడక కాలి మార్గాన్ని వస్తుంటారు అన్నమాట. ఇంకా ఒక కొద్ది దూరంలో ఉండగా చీకటి పడుతుంది. చీకటి పడిన తర్వాత ప్రయాణం చేయలేరు కాబట్టి అక్కడ విడిది చేద్దామని చెప్పేసి అనుకుంటారు అన్నమాట. ఆ టైంలో వాళ్ళు తెచ్చుకున్న ఆహార పదార్థాలన్నీ అయిపోయి ఉంటాయండి, మొత్తం ఖాళీ అయిపోయి ఉంటాయి. ఎందుకంటే చాలా రోజులు బట్టి ప్రయాణం చేస్తూ వస్తుంటారు అన్నమాట వాళ్ళు. కాబట్టి తెచ్చుకున్న ఆహార పదార్థాలు లిమిటెడ్గా తెచ్చుకున్నారు కాబట్టి అవి అయిపోయి ఉంటాయి అన్నమాట. మళ్ళీ ఇంకా నైట్ ఆగాల్సి వస్తుంది. ఆగాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది అన్నమాట. అక్కడ విడిది చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. చుట్టూ చూస్తారు ఏమైనా తినడానికి ఏమైనా ఉన్నాయని చెప్పేసి. అక్కడ నుంచి పొలాలు తప్పితే ఏమి ఉండవండి. ఒక పొలంలో మాత్రం చెరుకు తోట ఉంటుందన్నమాట. చెరుకు గడలు ఉంటాయన్నమాట, పెద్దగా ఏపుగా పెరిగి ఉంటాయన్నమాట. శిష్యులు చూస్తారు మనకి తినడానికి ఇప్పుడు ఆహారం ఏం లేదు, ఆ దూరంగా పొలాల్లో చెరుకు గడలు ఉన్నాయి, గురుగారు చెరుకు గడలు తిని వస్తాము, ఆకలి తీర్చుకుంటాము ఈ రాత్రికి, రేపు పొద్దున ఎట్టు మనం అక్కడ రాజధాని చేరుతాం కాబట్టి శివాజీ మహారాజ్ దర్బార్కి చేరుకుంటాం కాబట్టి మనకి ఇబ్బంది ఉండదు అని చెప్పేది అంటారు అనమాట. అంటే సరే ఆయన గురువుగారు సరే అంటూ ఏం మాట్లాడనమాట, మాట్లాడకుండా ఉంటాడనమాట ఆయన. సో గురువుగారు మాట్లాడలేదు, మౌనం అంగీకారం కాబట్టి మనం వెళ్ళి తిందామని చెప్పి అందరూ వెళ్ళి చెరుకు గడ్డలన్నీ ఒక్కొక్కళ్ళు ఒకటి రెండు అట్లా విరుచుకొని తినేస్తారు. తినేసి మనంతా తిన్నాము, గురువుగారు కూడా ఏం తెలియదు కదా. అప్పటి నుంచి గురువుగారికి ఒక చెరుకు గడ్డ తీసుకొచ్చి పెడదామని చెప్పేసి తీసుకొచ్చి పెడతారు. అక్కడ గురుగారికి కోసం పెడతారన్నమాట. పెడితే ఆయన తీసుకోడు. ఆయనకి అదేంటంటే అది అట్లాగా ఉండిపోతుంది అనమాట. అదేంటి ఇక్కడ వీళ్ళు యజమాని లేడు అనమాట. యజమాని లేకుండా మరి గురువుగారు ఏం చెప్తారు, తీసుకోమని తినమని చెప్పలేడు కదా, మీరు ఏమన్నా పొలంకి వెళ్ళి తెచ్చుకోండి అని చెప్పలేడు అనమాట. అందుకని ఆయన మౌనంగా ఉంటాడు అనమాట. కాబట్టి వీళ్ళు ఏం చేస్తారు, యజమాని లేకపోతే మన ఆకలి శుద్ధాలను తెరుచుకోవడానికి వెళ్ళి అక్కడ తినొస్తారనమాట. తినొస్తే ఇప్పుడు వీళ్ళు వచ్చి వెనక్కి తిరిగి వచ్చిన తర్వాత యజమాని వస్తూ కనిపిస్తారు, పొలం కాపలాకి వస్తుంటారు అనమాట. వస్తూ ఈ పొలంలో ఇవన్నీ చెరుకు గడ్డలన్నీ వీరు చేసి వీళ్ళంతా తినేస్తుంటారు అన్నమాట, శిష్యులంతా తినేస్తుంటారు అన్నమాట. అది చూసి అతనికి కోపం వస్తుంది. వీళ్ళెవరు బాటసార్లు వీళ్ళందరూ ఇక్కడ మామూలు వాళ్ళు అనుకుంటున్నారు అన్నమాట. అందుకని వచ్చేసి నా అనుమతి లేకుండా మీరు తోటంతా పాడు చేశారు, మీరు దాని అంతా కష్టపడి పెంచాను అని చెప్పేసి అక్కడున్న చెరుకు గడ్డ తీసుకుని అందరినీ కొడతాడండి. సమర్థ రామదాసు గురువు గారిని కూడా కొడతాడు. కొట్టినప్పుడు ఈయన తప్పు వీళ్ళది కదా, అందుకని వీళ్ళు మాట్లాడలేకపోతారు. గురువు గారు కూడా మాట్లాడలేకపోతారు అనమాట. అందుకని ఆయన తినకపోయినా, చెరుకు గడ్డ తినకపోయినా కూడా మరి మీ శిష్యులు తప్పు చేశారు కాబట్టి అదే మాట్లాడనమాట. ఏం మాట్లాడకుండా ఆ శిక్ష భరిస్తారన్నమాట వాళ్ళు. వాడు చివరికి వాడు వెళ్ళిపోతాడు అక్కడ నుంచి. కొట్టిన తర్వాత వెళ్ళిపోతారు అనమాట. వెళ్ళిపోయిన తర్వాత వీళ్ళు అక్కడ విశ్రాంతి అంటే అక్కడ నైట్ అక్కడ గడిపేసి మళ్ళీ రాజ దర్బార్కి వెళ్తారనమాట. వెళితే శివాజీ మహారాజు ఈయన సమర్థ గురువు రామదాస్ని చూడంగానే ఆయన ఎదురెళ్ళి చాలా సంతోషంగా వెళ్ళి ఆయన తీసుకొచ్చి సింహాసనం మీద కూర్చోబెట్టి, స్వామి ఇదంతా ఈ సామ్రాజ్యం మొత్తం మీదే, మీకు మీరు ఏది ఆజ్ఞయిస్తే అది జరుగుతుంది ఇక్కడ, కాబట్టి మీరు ఈ పరిపాలన మీరే చేయండి, ఇది పెద్ద సామ్రాజ్యాన్ని నేను ఏర్పరిచాను, ఇక్కడ నుంచి ధర్మ సంస్థాపన మీ ఆధ్వర్యంలో మేము పనిచేస్తాం ధర్మ సంస్థాపన కోసం అని చెప్పేది శివాజీ మహారాజ్ చాలా వినయంగా పాదపూజ చేసి చెబుతాడన్నమాట. చెప్పిన తర్వాత ఆయన అంటాడు, గురువు సమర్థ రామదాస్ ఏమంటారంటే, మాకెందుకు ఈ సన్యాసాలు మేము మాకు ఈ రాజ్యాలు ఇబ్బంది ఎందుకు, భోగాలు మాకెందుకు, ఇది నీకే ఇస్తున్నాను, మా తరపున నువ్వే రాజ్యాన్ని ధర్మబద్ధంగా పరిపాలన చేయి అని చెప్పి అంటాడు. శివాజీ మహారాజ్ గురువు కాబట్టి ఆయన వినాలి కాబట్టి ఆయన చెప్పినటువంటి విషయాలు విని తల ఊపుతాడు అనమాట.
తర్వాత గురువుగారు చాలా రోజులు బట్టి ప్రయాణం చేస్తున్నాడు. చక్కగా అభ్యంగన స్నానం చేయించడం ఎందుకని చెప్పేసి చేయించే దగ్గరుండి ఆయన ఏర్పాట్లన్నీ చేస్తాడన్నమాట. చేసేటప్పుడు ఈయనకి బట్టలు పైనుంచి అంగవస్త్రం తీసినప్పుడు వీపు మీద కదుము కొట్టి ఉంటుంది. అదేది వాడు కొట్టాడు కదా, పొలం చెరుకు తోటి కొట్టాడు కదా, అది ఉంటుంది అన్నమాట, వాతపడి ఉంటుంది అన్నమాట. ఉంటే చూస్తాడు శివాజీ మహారాజు. చూసి ఆశ్చర్యపోతాడు. గురువుగారిని వెనకాల ఎవరు కొట్టారా, గురువుగారిని ఎవరో కొట్టారని చెప్పి ఎంక్వైరీ చేస్తారనమాట. శిష్యులను ఎంక్వైరీ చేసి జరిగిందని చెబుతారు. శివాజీ మహారాజుకి విపరీతమైన కోపం వస్తుంది. గురుగారిని అట్లా కొడతారా, వాడిని వెంబడి తీసుకురండి ఇక్కడికి అని చెప్పేసి, వాడిని బంధించి పట్టుకురండి ఇక్కడికి అని చెప్పంటారు అనమాట. వెంటనే భటులు వెళ్ళి వాడిని పట్టుకొస్తారు. పట్టుకొస్తే ఇక్కడ ఎదురుగా ఎవరు ఉంటారని సమర్థ రామదాసు గురువులు ఉంటారు అన్నమాట. అక్కడ శివాజీ మహారాజు సింహాసనం మీద కూర్చొనిఉంటాడు అనమాట. ఆయన చూడంగానే వాడికి అర్థమవుతుంది, ఈయన గురువు గారు, శివాజీ మహారాజు గురువు గారు ఈయన. ఆ రోజు వచ్చింది మనం ఈయన కొట్టాము అనవసరంగా, మనం తెలియకుండా విషయం తెలుసుకోకుండా వీళ్ళందరినీ కొట్టాను నేను. ఈ రోజుతో నా పని అయిపోయింది, ఇంకా నాకు దేశ బహిష్కరణ శిక్ష చేస్తారు, నాకు ఏ శిక్ష చేస్తారో తెలియదు, ఇక మన లైఫ్ అయిపోయింది, ఎంత పొరపాటు జరిగిందని బాధపడుతుంటాడు అన్నమాట. బాధపడుతూ గడగడ వణుకుతూ ఎదురుగా నిలబడతాడు అన్నమాట. అప్పుడు శివాజీ మహారాజ్ చెప్పి వాడిని అరిచి ఒకసారి గురుగారు వైపు తిరిగి, స్వామి వీడు వచ్చాడు, వీడే మిమ్మల్ని ఆ రోజు మిమ్మల్ని బాధ పెట్టినటువంటి వ్యక్తి, వీడికి మీరే శిక్ష చేయండి. ఇప్పుడు రాజ్యం మీకు అప్పచెప్పాము, తర్వాత ఇప్పుడు అన్యాయం జరిగింది, ఇక్కడ ధర్మం జరిగింది, అది మీరు మీకు ఆ రోజు వీడి వల్ల మీకు బాధ కలిగింది కాబట్టి మీరు వాడికి శిక్ష చేయండి, మీరే శిక్ష చేయండి అంటాడు. అంటే ఆయన నవ్వుతూ శివాజీ మహారాజు అడుగుతాడు, వీడికి పొలం కిస్తే ఎంత వసూలు చేస్తున్నారు, సంవత్సరం అంటే ఇంత, వాడికి ఎన్ని ఎకరాలు ఉన్నాయి కాబట్టి ఎన్ని ఎకరాలకు సంబంధించి ఇంత వసూలు చేస్తూ ఉంటాడు. ఈ రోజు నుంచి ఆ జీవితాంతం వాడికి శిస్తు రద్దు చేయమని చెప్పి అంటాడు అనమాట. పొలానికి సంబంధించిన శిస్తు ఏదైతే ఉందో గవర్నమెంట్కి కట్టాల్సిన అనమాట, రాజు కట్టాల్సిన శిస్తుని వదిలేసి వాడు వసూలు చేయకంటాడు. శివాజీ మహారాజు ఆశ్చర్యపోతాడు. అదేంటి వాడికి మేలు చేయటం, వాడికి కీడు చేసినటువంటి హాని చేసినటువంటి వ్యక్తికి మేలు చేయటం ఏంటి అని చెప్పారు. అప్పుడు శివాజీ మహారాజు చెప్తాడు అనమాట. ఏం చెప్తాడంటే ఆయన సమర్థ రామదాసు ఏం చెప్తారంటే, క్షమాగుణ అంటే వాడిని క్షమించి వదిలేసా అంటాడు అనమాట. ఇప్పుడు క్షమాగుణం యొక్క విలువను గురించి చెప్తాను. క్షమాగుణం వల్ల ఏమవుతుందంటే, ఇప్పుడు మనకి ఏదైనా సరే, మంచి అయినా చెడైనా కూడా పూర్వజన్మ కర్మానుసారమే జరుగుతుంది. మంచి జరిగిన చెడు జరిగింది అనమాట. అటు పూర్వజన్మలో మంచి చేసామనుకోండి, పుణ్యకర్మలు చేసామనుకోండి, ఆ పుణ్యకం తాలూకు ఫలాన్ని మనం ఈ జన్మలో అనుభవిస్తాం. అట్లాగే చెడు చేసామనుకోండి, చెడు కర్మ ఏదో ఉంది, మనం తెలియకుండా తెలియక చేసి ఉన్నాం అనుకోండి, దానికి తగిన ప్రతిఫలం ఉత్తర జన్మలో, తర్వాత జన్మలో లభిస్తుంది అనమాట. ఈ జన్మలో మనం ప్రస్తుతం అనుభవించే పుణ్యపాపాలన్నింటికి మూలాలు ఎక్కడంటే మన యొక్క పూర్వ జన్మల్లోనే ఉంటాయి అన్నమాట. కాబట్టి మనకి ఒకటి ప్రారంభ కర్మలను అనుభవించడానికే శరీరం వచ్చింది ప్రతి ఒక్కడికి కూడా. కాబట్టి ప్రారంభ కర్మ ప్రకారం మనకి ఒక చెడు జరగాల్సిందండి, చిన్న ఇన్సిడెంట్స్ జరగాల్సింది అనుకోండి. దాన్ని అడ్డుకుంటే ఏమైందంటే ఆ ప్రారంభాన్ని మనం అనుభవించకుండా మనం అడ్డుపడినట్టు కింద అవుతుంది అన్నమాట. ఆ ప్రారంభాన్ని ఎప్పుడైతే మనం అడ్డుపడతామో, ప్రారంభానికి అడ్డుపడితే అది ఏమవుతుంది, అది అనుభవించాలంటే శరీరంతో అనుభవించాలి. ఈ శరీరంతో మనం ఏర్పరచుకున్న శరీరంతో అనుభవించాలన్నమాట. ప్రారంభ కర్మలు అనుభవించడానికి శరీరం కావాలి. కాబట్టి శరీరంతో ప్రారంభ కర్మల్ని మనం అనుభవించకుండా మనం అడ్డుకుందాం అనుకోండి, ఏమవుతుంది, అది మళ్ళీ సూక్ష్మ స్థాయిలో మళ్ళీ నెక్స్ట్ బర్త్లోకి అది రెట్టించినటువంటి వేగంతో మళ్ళీ వచ్చి అదే ప్రారంభం ఇంకా ఎక్కువ వేగంతో వచ్చి దాన్ని మనకి ఫలితాన్ని ఇస్తాం అన్నమాట. కాబట్టి మహత్తులైన వాళ్ళు ఏం చేస్తారంటే, మంచి వచ్చినా చెడు వచ్చినా కూడా దేనికి కూడా చెల్లించరండి. మంచి వచ్చినా స్వీకరిస్తారు, చెడు వచ్చినా కూడా స్వీకరిస్తారు అన్నమాట. దానివల్ల ఏమవుతుందంటే అంతా భగవంతుడికి అర్పితం చేస్తారు. ప్రారంభ కర్మల్ని అనుభవిస్తారు అన్నమాట. అంతే అనుభవించి నాకు మంచి జరిగిందని చెప్పి పొంగిపోవడం కానీ, చెడు జరిగింది కుంగిపోవడం కానీ అది ఉండవు అనమాట.
కాబట్టి దానివల్ల ఏమవుతుందంటే ప్రారంభం మనకు చిత్తంలో సంస్కారాల ప్రారంభం అనేది క్షీణించిపోతుంది అన్నమాట. కొత్త ప్రారంభాలు ఏర్పడవు, కొత్తగా ప్రారంభం అనేది ఏర్పడదు అన్నమాట. కాబట్టి ప్రతి సాధకుడు గమనించాల్సింది ఏంటంటే ఈ క్షమాగుణం అనేది అలవర్చుకోవాలి ప్రతి ఒక్కళ్ళు కూడా. ఎందుకంటే మనకి ఏదైతే ప్రాప్తమో అదే వస్తుంది. రమణ మహర్షి ఆయన చెప్పేటువంటి విషయం కూడా అదే. నీకు ఏది ప్రాప్తమో అదే వస్తుంది, దాన్ని ఎవరు తప్పించలేరు అని చెప్పంటారు అనమాట. నీ ప్రారంభంలో ఏది రాసి పెట్టలేదో అది జరగదు. కాబట్టి భయపడాల్సిన అవసరం లేదంటారు అనమాట. పూర్వజన్మలో మన ప్రారంభానుసరమే ఇప్పుడు ప్రస్తుతం ఈ జన్మలో కర్మఫలాలు ఉంటాయని చెప్పేసి రమణ మహర్షుల వారు కూడా చెప్పారు. అది పూర్ణ జ్ఞానం, ఆయన చెప్పిన విషయం కూడా అదనమాట. కాబట్టి ఈ సాధకుడు ఎట్లా ఉండాలంటే, సాధకుడు ఏదైనా సాధనలో ఒక సంపూర్ణ శరణాగతి వచ్చిన తర్వాత, శరణాగతి చేసిన తర్వాత మంచి వచ్చినా చెడు వచ్చి అక్కడ భగవంతుడిదే అని చెప్పేసి ఆ గురువుదే లేకపోతే భగవంతుడో లేకపోతే దైవం మనం ఆరాధించే దైవం అని చెప్పేసిన భావంతో ఉండాలి తప్పితే దానికి ఎప్పుడూ నువ్వు వ్యక్తి మనసుతోటి రియాక్ట్ అయ్యామనుకోండి, రియాక్ట్ అయితే కర్మ కింద మారుతుంది. మళ్ళీ కొత్త కర్మలు ఏర్పడతాం. కొత్త కర్మలు మళ్ళీ ఆ కర్మలు క్షాళన కావాలంటే మళ్ళీ జన్మ తీసుకోవాలి. కాబట్టి జన్మ చక్రంలో నిత్యం జీవుడు తిరగటానికి కారణం ఏంటంటే ఈ ఎంబడే మనం రియాక్షన్స్ అన్నమాట. ఈ రియాక్షన్స్ వల్ల ఏమైందంటే మనం ఎంబడే మనకి కర్మల ఫారం అయితే మళ్ళీ జన్మలు పెరుగుతుంటాయి అన్నమాట. కాబట్టి ఏది ఎక్కువగా ఉండకూడదు. రాగము ద్వేషము తర్వాత అరిషడ్ వర్గం వీటి కారణంగా ఏమవుతుందంటే కర్మల ఫారం అవుతుంటాయి అన్నమాట. ఈ క్షమాగుణం వల్ల ఏంటంటే మనకు లభించేటటువంటి స్థితులు ఏవైతే ఉన్నాయో, మానసిక స్థితులు ఏవైతే ఉన్నాయో, వాటిలో ప్రారంభ కర్మలు ఏవైతే ఉన్నాయో అవి వెళ్ళిపోతుంటాయి అన్నమాట. ప్రారంభ కర్మ వెళ్ళిపోతుంటే మంచి చిత్తశుద్ధి జరుగుతుంది అన్నమాట. మంచి చెడు రెండు కూడా కారకాలే. ఇప్పుడు ఒక ఇనుప సంఖ్యలైనా బంగారు సంఖ్యలైనా బంధించేట్టు పడతాయి. కాబట్టి పుణ్య పాపాలకు అతీతంగా ఉన్నటువంటి ఆ స్థితి పొందాలంటే మనిషి క్షమాగుణం అనేది మెయిన్. కాబట్టి పెద్ద మహాత్ములు ఏంటంటే సిద్ధపురుషులు ఏం చేస్తారంటే ఈ జరిగేదాన్ని తీసుకుంటారు తప్పితే దానికి ఏమైనా రియాక్షన్ అనేది వాళ్ళలో ఉండదన్నమాట. బుద్ధుడి కథలు కూడా మనకు తెలుసు కదా. ఒక ఇంటికి వెళ్ళి ఆయన బిడ్డడికి తిడుతుంది, గృహిణి తిట్టి పంపిస్తుంది అనమాట. ఆయన మనసుకు తీసుకోవడం అనమాట. అంటే రమణ మహర్షుల వారిని కూడా ఒకసారి ఆయన జీవిత చరిత్ర పరిశీలిస్తే రమణ మహర్షుల వారి దగ్గర ఆశ్రమంలో కూడా ఒకసారి దొంగలు పడి అందరిని కొట్టి ఆఖరికి ఈయన్ని కూడా కొడతారు. రమణ మహర్షిని వారిని కూడా కొడతారు అనమాట. కొడితే దాని మీద పోలీసులతో నెక్స్ట్ డే పోలీసులు వస్తారు. వచ్చినప్పుడు ఆశ్రమంలో ఉండేవాళ్ళు కొంతమంది ఎగతాళిగా ఆయన్ని అంటే పోలీసులు కాదు మామూలుగా వాళ్ళు చెప్పుకొని నవ్వుకుంటారు. స్వామివారికి నిన్న బడిత పూజ జరిగిందని చెప్పి ఆయన ఇవన్నీ కూడా పట్టించుకోవడం అనమాట ఆయన. ఎందుకంటే ఆ సంఘటనలు ఏవైతే ఉన్నాయో ఆయన పోలీసులు కూడా కంప్లైంట్ చేయడం అనమాట. కంప్లైంట్ చేయాలని అనుకోడు, ఎవరైతే తీసుకొస్తారు పోలీసులు అనమాట. పోలీసులు కూడా కంప్లైంట్ ఇవ్వడం. ఎందుకంటే మనం ఎప్పుడైతే రియాక్షన్ మనలో వచ్చిందో ఆ కర్మ తాలూకు ఫలితాన్ని అది మనం ప్రొలాంగ్ చేసినట్టు కింద లెక్క అనమాట. కాబట్టి ఇది పరిపూర్ణ శరణాగతి ఇది అనమాట. కాబట్టి అష్టావక్రుల వారికి ఏం చెప్పాడంటే ఆయన అష్టావక్రుల వారు జనక మహారాజుకి ఏం చెప్పాడు, పరిపాలన చెయ్యి. ఎట్లా చెయ్యి? దైవ గుణాలు, క్షమ, ఓర్పు, దయ, సహనం ఇవన్నీ ఉండాలన్నమాట. నిజాయితీ, సత్యాన్ని పాటించడం, అహింస, మానసికంగా శారీరకంగా ఎవరిని హింసించకుండా ఉండటం, ధర్మబద్ధమైన పాలన చేయమంటారు అనమాట. ధర్మబద్ధంగా పాలన చేస్తే ఏమవుతుందంటే నీకున్న బంధాలన్నీ వెళ్ళిపోతాయి. మనం శారీరకంగా మానసికంగా కర్మలు పోతే శారీరకంగా అనుభవించాల్సి పోతాయి కర్మలు క్షాళన జరుగుతుంటే. అట్లాగే మానసికంగా ఉన్నటువంటి ఏరషడ్ వర్గానికి, రాగద్వేషాలకి, అహంకారం పోతుంటే ఏమవుతుందంటే శరణాగతి ఏంటంటే అహంకారం వదిలేసుకోవటమే. గురువు పట్ల శరణాగతి ఏంటంటే ఇంకా నీకు సొంత ఆలోచనలు ఉండవు, పరిపూర్ణ శరణాగతి. ఆయన చెప్పినట్టు ఏదైతే ఉందో దాన్ని పాటించడం అనమాట. కాబట్టి ఇవి చేసినప్పుడు ఏమవుతుందంటే నీకు బంధం అనేది దాని నుంచి బయటపడతావు అని చెప్పేసి ఆయన బోధ చేస్తాడండి. ఇక్కడ కుండలిని యాక్టివేషన్ జరిగినప్పుడు కూడా ఇదే జరుగుతుంది. కుండలిని యాక్టివేషన్కి మనం ఏం చేయాలండి? మనం గురువు కుండలి సిద్ధ మహాయోగ దీనిలో చేసే దీక్ష ఇచ్చినట్టు గురువు ఎవరైతే ఉంటారో ఆ చెప్పిన మాటలు కుండలిని యాక్టివేషన్ జరిగిన తర్వాత
ఆయన చెప్పిన డైరెక్షన్లో సాధన చేయాల్సి ఉంటుంది అన్నమాట. అంటే ఇందులో ఆయన ఏం, 4 యోగాలు ఏదే నిష్కామ కర్మ యోగము, భక్తి యోగము, జ్ఞాన యోగము, రాజయోగము, వీటి 4 యోగాల గురించి ఎట్లా చేయాలి, జీవితంలో ఎట్లా ఉండాలి అని చెప్పేసి అనేది గురువు ద్వారా తెలుసుకొని చేయాల్సి ఉంటుంది అన్నమాట. చేసినప్పుడే పరిపూర్ణమైనటువంటి ఆ స్థితి నిలబడుతుంది. అది నిరుకల్ప స్థితి అనేది ఒక క్షణంలో నిరుకల్ప స్థితి ఆనందం పొందినా కూడా అది నిలవాలంటే కంప్లీట్గా మానసిక స్థితుల్లో శారీరక బంధ విముక్తి కలగాలన్నమాట. బంధ విముక్తి కలగాలి. కాబట్టి బంధ విముక్తి ఎట్లా ఏర్పడుతుంది? మన నిత్య జీవితంలో 24 గంటలు సాధనలో ఉండాలన్నమాట, యోగ స్థితిలో ఉండాలన్నమాట. కాబట్టి ఇది కుండలిని యాక్టివేషన్లో కూడా ఇదే స్థితి వస్తుంది అన్నమాట. వచ్చిన స్థితిని మనం ఆ స్థితిని మనం నిలుపుకొని మన నిజ జీవితంలో యోగ స్థితిలో ఉంటాం. అంటే త్రికరణ శుద్ధి కలిగి మన ధర్మబద్ధంగా జీవించినప్పుడు మాత్రమే మన యొక్క ఫైనల్గా గోల్ అనేది ఏంటంటే ఏదైతే ఉందో ద్వాదశాంత స్థితి అన్నమాట. అంటే ఈ షట్చక్రాలు మొత్తం 12 చక్రాలు అన్నింటిని దాటుకుంటూ శక్తి ఏమవుతుందంటే ద్వాదశాంతాలు ఉన్నటువంటి మహాబిందువులో అది మహాప్రాణంలో అది లయం అయిపోతుంది అనమాట. అది ముక్త స్థితి అంటే అది అనమాట. కాబట్టి ఇది ఈ కుండలిని సిద్ధ మహాయోగం ద్వారా సాధకులు పొందేటటువంటి పరిపూర్ణమైనటువంటి జ్ఞానం అనేది, పరిపూర్ణమైన జ్ఞానం అనేది ఏదైతే ఉందో అది ఈ శరణాగతి ద్వారా గురువు చెప్పినటువంటి మార్గాన్ని మనం త్రికరణ స్థితిగా పాటించడం ద్వారా మాత్రమే శాస్త్రాలు చెప్పిన విషయం అంటే గురువు చెప్పిన విషయం అంటే శాస్త్రాలు ఆయన పాటించి మనకు చెప్తుంటారు. సిద్ధగురువు యొక్క స్థితి ఎట్లా ఉంటుందంటే స్వయంగా తన అనుభూతిని పొంది శిష్యుడికి చెప్తారు తప్పితే శాస్త్రంలో ఉన్న విషయం ఆయన పాటించకుండా నువ్వు పాటించావని చెప్పేసి చెప్పడండి. ఆయన అటువంటి వాళ్ళే సిద్ధగురువులు అన్నమాట. కాబట్టి ఆ ఉన్నతమైన ప్రజ్ఞాస్థితిలో ఉండేవాడు ద్వారా వచ్చినటువంటి వాక్యాలు ఏవైతే ఉన్నాయో అవి శిష్యుడు తప్పనిసరిగా పాటించాల్సింది ఉంటుందన్నమాట. గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుదేవో మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ అంటానికి కారణం ఏంటంటే, సాక్షాత్ పరబ్రహ్మ అంటానికి కారణం ఏంటంటే గురువులో ఉన్నటువంటి సాధన ద్వారా ఉన్నతమైన ప్రజ్ఞాస్థితులు పొందుంటాడు. అందులో ఆయన అహంకారం కంప్లీట్గా లుప్తమై ఉంటుంది కాబట్టి అహంకార స్థితుల నుంచి విడిపడి ఉంటాడు. కాబట్టి ఆయన చెప్పినటువంటి మాటలు దైవవాక్యుల కింద లెక్క అన్నమాట. దైవం మాట్లాడుతున్న లోపల జీవుడు పరమాత్మ రెండే ఉంటుంది అన్నమాట. జీవుడు అంటే అహంకారం ఎప్పుడైతే పోయిందో ఉన్న పరమాత్మే ఉంటుంది లోపల. కాబట్టి ఆ పరమాత్మ స్థితిలో ఉండి ఆ శిష్యుడికి ఏదైతే జ్ఞానబోధ చేస్తాడో అది శిష్యుడు ఆ గురువు పట్ల శరణాగతి, అంటే గురువు అంటే ఇక్కడ శక్తి అన్నమాట. ఆ శక్తి లోపల చైతన్య శక్తి ఏదైతే ఉందో, ప్రజ్ఞాస్థితులతో ఉన్న చైతన్య శక్తి ఏదైతే ఉందో ఆ చైతన్య శక్తి చెప్పిన విధంగా సాధన చేసుకొని దాని నుంచి మన ముక్త స్థితిని పొందొచ్చు అన్నమాట. కాబట్టి ఇదండి ఈరోజుకి మరి అష్టావకుల వారి గురించి, జనకుల వారి గురించి, అంటే పరిపూర్ణ జ్ఞానం గురించి ఇవి మనం చెప్పుకున్న విషయాలు. రేపు కొత్త విషయంతో మరి కొంత విషయాలు ఇట్లా మన సాధనా పద్ధతుల గురించి చెప్పుకుందామండి. ఈ రోజుకు స్వస్తి అండి.